పాలు తీసుకోండి. ఇప్పుడు పాలు తాగాను, తర్వాత నిన్ను తాగుతాను. సచిన్కి బూస్టు, నాకు మిల్క్. సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సెంచరీల మీద సెంచరీలు కొడతా. గ్లాస్ పెట్టేసి గ్యాప్ లేకుండా రా, రఫ్ ఆడించేస్తా. ఓ గ్లాస్ పెట్టేసి. ఏవండి, ఏవండి, ఏంటి? తొందరగా రమ్మన్నారు, పడుకున్నారు. అబ్బా అబ్బా, ఈ పాలల్లో ఏం కలిపావే? ఇంత నిద్ర వస్తుంది. మిల్క్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై స్లీప్. నా కర్మ. హలో లక్ష్మక్క, ఈవినింగ్ ఫంక్షన్కి నేను రావడం లేదు. అమౌంట్ వేస్తాను, నువ్వు గిఫ్ట్ కొనివ్వు. ఏంటి ఫంక్షన్కి రావట్లేదా? రాణికి మన ఇద్దరం వస్తామని చెప్పానే, సడన్ గా ఏంటి? మనసేం బాలేదక్క. ఏంటే ఏమైంది? సురేష్ ఏమైనా అన్నాడా? అయ్యో అదేం లేదు. సురేష్ గురించి నీకు తెలుసు కదా. మరి ఇంకేంటి? ఏం చెప్పనక్క, సురేష్ని ఎంతో ఇష్టపడి ఇంట్లో వాళ్ళని కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మనిషి చూడ్డానికి బానే ఉంటాడు, ఆ విషయంలో సుఖం లేదు. చూడు కళ్యాణి, నా మొగుడే చూడు, పక్కగా రివటంలా ఉంటాడు, కానీ ఆ విషయంలో ఎంతో తృప్తినిస్తాడు. మైక్ టైసన్లా కండలు తిరిగిన వాళ్ళందరూ మగాళ్ళవ్వరు. ఇప్పుడు నా జీవితం అదే అయిందక్క, నేనేం చేయాలి? కళ్యాణి, 100% ఇలాగే ఉన్నారు. కాంప్రమైజ్ అయి కాపురం చేస్తున్నారు. అలా అని మొగుడిని వదిలేస్తామా ఏంటి? మనకు నచ్చింది మనం చేయాలి. ఏంటక్క నువ్వనేది? కళ్యాణి, కోరికలను చంపుకొని నేను ఉండమనట్లేదు. ఎవరైనా మంచి వ్యక్తిని చూసి కమిట్ అవ్వు, తప్పేమీ లేదు. నీకేమైనా వయసు అయిపోయిందా ఏంటి? రోజు నరకం అనుభవిస్తున్నానక్క, కానీ అలా చెయ్యాలంటే భయమేస్తుంది. లక్ష్మి, ఈ మగవాళ్ళేమి తక్కువాళ్ళేమి కాదు. ఇంట్లో నీ దగ్గర చూపించని ప్రతాపం బయట చూపిస్తున్నారేమో. ఎవరికి తెలుసు, వాళ్ళ పాత పిల్లం బోరు కొట్టేసిందేమో. భయం అని నీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఉంటా. రే కార్తీక్, ఎక్కడున్నావు? చెప్పరా మామా, నేను చిన్న పని నుండి సెంటర్కి వచ్చాను. నువ్వు ఇమీడియట్లీ మన వేణుగాడు రూమ్కి వచ్చేసాయి. దేనికిరా మామా, ఏంటి విశేషం? అరే, మన మేనేజర్ ట్రైనింగ్కి నన్ను ఢిల్లీ పంపిస్తున్నాడు. ట్రైనింగ్ అయ్యాక యూఎస్ లో పోస్టింగ్ అంట. ఇక నేను సెటిల్ అయిపోయినట్టేరా. ఈ రోజు నీకు ఫుల్ పార్టీ. కంగ్రాట్స్ మామా, నేను ఇప్పుడే వస్తున్నా, రెచ్చిపోదాం మనం. ఓకే మామా, బాయ్. కళ్యాణి చెప్పు. ఏవండి, ఎక్కడున్నారు?
మీకోసం తినకుండా ఎదురు చూస్తున్నా. సారీ కళ్యాణి, మేనేజర్ ప్రాజెక్ట్ విషయంలో చిన్న మీటింగ్ పెట్టాడు, కొద్దిగా లేట్ అయింది. నువ్వు తిని పడుకో. ఏంటి ఇప్పుడు చెప్తారా? ఇవాళ ఏ రోజో మీకు తెలుసా? బాగా తెలుసు. ఈ రోజు మన పెళ్లి రోజు. నాకు రావాలనే ఉంటుంది, కానీ ఏం చేయమంటావు? సిచ్యువేషన్ అలాంటిది. సరే ఉంటాను. సురేష్, సురేష్! అబ్బా, ఎవర్రా ఫోన్లో? నా భార్య. సర్లే కానీ నువ్వు ముందు మందు తాగు. ఈరోజు నా పెళ్లి రోజురా. ఓ రమ్మని గోల పెడుతుంది. ఏ ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు? పెళ్లి రోజు ఇంటికాడ ఉండకుండా ఇలా కూర్చొని మందు తాగుతున్నావు? నువ్వు ఆగరా. నాకేమన్నా ఇది మొదటి పెళ్లి రోజు అనుకుంటున్నావా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది ఈ పెళ్లి రోజు. నేనేం పెళ్లి రోజు అని ఫీల్ అవట్లా, వీడు పెద్ద ఫీల్ అవుతున్నాడు. మందాగు ముందు. అరే సురేష్, సురేష్ లేరా, ఇంటికి వెళ్దాం. ఇంకో బాటిల్ తెప్పిస్తా, కూర్చొని తాగు. ఇప్పటికే ఫుల్ అయిపోయావు. నేను ఎక్కువ తాగను. నువ్వు ఇచ్చిన పెగ్గు కూడా అట్లాగే ఉంది. ఆ నేను తాగుతాను రా, వెళ్ళి బాటిల్ తీసుకురా. సురేష్ చాలా ఎక్కువైంది. ఇంకా తాగుతావా? పద ఇంటికి రా. లే, నిదానంగా రా. పద రా. రా రా, లోపలికి రా, జాగ్రత్తగా రా. రా. అది ఎక్స్క్యూజ్ మీ, నా పేరు కార్తీక్. సురేష్ వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నా. ఈరోజు చిన్న పార్టీ జరిగింది. సురేష్ ఓవర్గా ముందు తీసుకున్నాడు, అందుకే నేను తీసుకొచ్చాను. ఓ, మీరు కోపంగా ఉన్నట్టున్నారు. మీరు కోపంగా ఉంటాం కరెక్టే. బెడ్రూమ్ ఎక్కడో చెప్తే నేనే పడుకోబెడతాను. రారా రా, నిదానంగా రారా. అలాగే రా రా రా. అది రా రారా, జాగ్రత్తగా. అలా అది అది రా రా, చూసుకో. ఎక్కడ కూర్చో. అబ్బా, ఎంత వెయిట్ ఉన్నాడో. నడుం పట్టేసిందిరా బాబు. మేడం, కొద్దిగా మీ వాష్రూమ్ వాడుకోవచ్చా? మీరేమనుకోపోతే. ఇట్ సైడ్ అండి వాష్రూమ్. వెళ్ళొస్తాను. మేడం, అసలు మీరు మూడీగా ఎందుకున్నారో తెలుసా? ఎందుకు? ఈరోజు మీ పెళ్లి రోజు కదా. అవును, మా పెళ్లి రోజే. మీకెలా తెలుసు? సురేష్ చెప్పాడు. నేను వాడికి చాలా చెప్పాను, ఈ రోజు తాగొద్దు, నీ భార్యతో గడుపు అని. నా మాట వినలేదు. తాగాడు, ఫుల్ అయిపోయాడు. అదే పని మేడం వాడికి. ఆడికి అసలు పెళ్ళాం మీద ధ్యాసే లేదు. నాకే గనక ఇంత అందమైన పెళ్ళాం ఉంటేనా. ఉంటే ఏం చేసేవారు? అంటే ఏమన్నారు? అదే ఉంటే ఏం చేసేవారని అడుగుతున్నాను. అర్థమైంది మేడం.
ఏం చేసేవాడినా ఓ లవ్ యూ మేడం. పవర్ పోయినట్టుంది. లేదు, పవర్ ఇప్పుడే వచ్చింది. ఏంటే ఫ్యాన్ ఆగింది చూడు. నువ్వు ఇంట్లో పవర్ గురించి చెప్తున్నావు, నేను నీ ఒంట్లో ఉన్న పవర్ గురించి చెప్తున్నావు. నువ్వు చాలా స్ట్రాంగ్. చాలా ఇళ్ళ తర్వాత మగతనం చూశాను. సరే, ఇంకా నేను వెళ్తాను. ఉమ్. బాయ్. సురేష్, ఎక్కడికి బట్టలు సర్దుకుంటున్నావు? ఓ, నీకు చెప్పనే లేదు కదా. నీకు గుడ్ న్యూస్. ఆఫీస్ వాళ్ళు నన్ను ట్రైనింగ్కి ఢిల్లీ పంపిస్తున్నారు. ట్రైనింగ్ అయ్యాక యూఎస్ఏలో పోస్టింగ్. నేను చక్క మనం యూఎస్ఏకి షిఫ్ట్ అయిపోవచ్చు. అవునా? అదేంటి అలా ఉన్నావు? నీకు నాకు ప్రమోషన్ వస్తుందని హ్యాపీగా లేదా నీకు? అంటే మీతో హ్యాపీగా ఉంటున్నా కదండి, ఆ హ్యాపీనెస్ ఇంత తొందరగా పోతుంది అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు అసలు? అదే, మీ ఫ్రెండ్ కొత్తగా వచ్చారు కదా, అందరూ ఫ్రెండ్స్ అయ్యారు, హ్మ్. హ్యాపీగా ఉండేది. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతే ఇంత హ్యాపీనెస్ ఉంటుందా? ఓ, అదే నీ బాధ. అక్కడ కూడా మన ఇండియన్స్ ఉంటారు, వాళ్ళతో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ నెల రోజులు నువ్వు ఒక్కదానే ఉంటావు కదా, అదే నా బాధ. ఇన్ని రోజులు అలవాటైందని కొత్తగా ఏముంది? అంటే ఏంటి? అన్ని రోజులు నువ్వు నన్ను వదిలి ఒంటరిగా ఉన్నావా? పగల ఆఫీస్లో ఉన్నాను, రాత్రి నీ పక్కన ఉన్నాను. పక్కన పడుకుంటే మొగుడవడండి, పక్కలో పడుకుంటే మొగుడవుతాడు. అంటే నేను నీ మొగుడు కాదా? అమ్మో, నీతో గొడవ పెట్టుకుంటే నా ఫ్లైట్ మిస్ అయింది. నేను వెళ్తున్నా, బాయ్. కార్తీక్, ఎక్కడున్నావు? ఆ కళ్యాణి, పక్క ఊరిలో చిన్న పనుంటి వెళ్తున్నాను. పక్క ఊర్లో పనే గాని పక్కనున్న నేను ఒంటరిగా ఉన్నానని తెలీదా? అంటే నీ మొగుడు బెంగళూరు వెళ్ళిపోయాడా? అసలు మొన్న నాకు పార్టీ ఇచ్చిందే దానికోసం, నాకు మొన్నే తెలుసు. మరి తెలిసి పక్క వీధిలో ప్రోగ్రామ్ ఎలా పెట్టుకున్నావు? నేను ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేను. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చే. అస్సలు వెయిట్ చేయను, ఇప్పుడే బయలుదేరొస్తున్నా. వచ్చినప్పుడు మల్లెపూలు తీసుకురా. సరే, లవ్ యూ డార్లింగ్. లవ్ యూ. బాయ్. కార్తీక్, రా కూర్చో. పాలు తీసుకురానా? నేను నీ మొగుళ్ళ పాలు తాగి టైం వేస్ట్ చేయరు. ఈ రోజు నేను తెచ్చిన మల్లెపూలు నలిగిపోవాల్సిందే. మల్లెపూలా? నాకేమొద్దు. వద్దా? ఇంత మంచి ఛాన్స్ వస్తే వద్దంటున్నావేంటి? 3 నెలల ముచ్చటికి ఏ సంబరపడతావు? అంటే ఆయనకి ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యాక అమెరికాలో ట్రైనింగ్ అంట. నిన్ను వదిలి నేను బతకలేను కార్తీక్. ఏదో ఒకటి చేయి కార్తీక్. ఓ, నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా? నీకొక ఐడియా చెప్తాను. నేను చెప్పినట్టు చేశావంటే మన పని అయిపోయినట్టే. నీతో ఉండటానికి నేను ఏదైనా చేస్తా. ఓ. చెప్పు కార్తీక్. మళ్ళీ చెప్పిన తర్వాత కోప్పడకూడదు. కోపన్ను కానీ చెప్పు. ఏం లేదు, మా మేనేజరు పెద్ద అమ్మాయిలు పిచ్చోడు. రేపు పార్టీ అని ఇక్కడికి తీసుకొస్తా. అప్పుడు నీ లుక్స్తో ఆడిని పడై, తర్వాత ప్రమోషన్ ఆపమని చెప్దాం. ఒక్కసారి ప్రమోషన్ ఆగితే మళ్ళా సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఆడిని సైడ్ చేసేద్దాం. ఓకే. సరే, పద బెడ్రూమ్ లోకి. కళ్యాణి, 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 ఆ? రా. కళ్యాణి, మా మేనేజర్ రాజారాం గారు. నమస్తే సార్.
నమస్తే. కార్తీక్, సురేష్ భార్య నాకు బాగా నచ్చిందయ్యా. ఏం పేరమ్మా నీది? కళ్యాణి సార్. ఏం చదువుకున్నావు? ఎంబీఏ సార్. అదేంటి, సురేష్ నా భార్య ఏమీ చదువుకోలేదన్నాడుగా? అంటే సార్ ఆడు పెద్ద అనుమాన పిచ్చోడు. ఓ, ఎక్కడ ఉద్యోగం చేసి ఎవరితో అయినా కనెక్ట్ అయిపోయిద్దో అని ఆ? అసలు ఉద్యోగానికే పంపించేవాడు కాదు. మ్మ్హ్మ్. అవును సార్, నాకు బయట ప్రపంచమే తెలీదు. ఇక మా సార్ వచ్చారుగా, మీకు అన్ని చూపిస్తారు. ఏం సార్, అన్ని చూపిస్తారుగా? మ్మ్. అవును. ఎలా చూపిస్తారు సార్? మాకు అమెరికాలో పోస్టింగ్ ఇప్పిస్తున్నారుగా. మ్మ్హ్మ్. అది అవ్వదు. మ్మ్. అవుదా? అవదు. ఓకే. అవును డార్లింగ్, నువ్వు బాధపడే పని నేనేది చెయ్యను. సురేష్కి ప్రమోషన్ రాకుండా చేసే పూచి నాది. ఎంచక్క నీకన్నీ నేను చూపిస్తానుగా. మీరెంత మంచివారు సార్. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అయితే మా సార్ నీకు నచ్చినట్టే కదా? ఇంకంతా హ్యాపీసే. నాకు కూడానయ్యా. నువ్వు కూడా హ్యాపీ. నేను కూడా హ్యాపీ. డిన్నర్ చేద్దాం. పదండి. పదండి పదండి పదండి.